ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహార గ్రామానికి చెందిన దళితులు తమపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దొంతల గంగయ్య తెలియజేస్తూ ఇక 15 రోజులుగా న్యాయం జరగలేదు, అగ్రకులస్తుల మద్దతు బెదిరింపులు కొనసాగుతున్నాయన్నారు. బీఎస్పీ న్యాయవాది గ్రామస్తుల నిరసనకు మద్దతు తెలిపారు. దళితులపై దాడులు క్రమంగా జరుగుతున్నట్లుగా న్యాయం జరిగే వరకు ఆవేదన కొనసాగిస్తామని తెలిపారు. చిన్న తమ్ముడికి ఫోన్ చేస్తే అభయ మీరు రాండి మీతో మాట్లాడాలి అని చెప్పి పిలిస్తే అప్పటి మా పెద్ద తమ్ముడు వీళ్ళంతా అక్కడికి వెళ్ళారు. అభయ మీరే తప్పు చేశారంట కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టారంట కదా, మీ మీద కూడా కేసు రాసుకుంటున్నాము, మీదే తప్పు కదా అని చెప్పి ఆయన మాట్లాడాడంట. దీనికోసం ఎస్సీ అట్రాసిటీ చట్టం ఒకటి అట్రాసిటీ చట్టం దేనికోసం తెచ్చినట్టు బాధితులకి న్యాయంగా ఉండమనే, లేకుంటే బాధితులను బెదిరించమనే. ఆ చేజర్లు వేసి వీళ్ళనే బెదిరించి రాజీ చేయమంటాడే. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు నందా ఓబులేసు, న్యాయవాదిగా పనిచేస్తున్నాను ఇక్కడ. 6వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం నడిగడ్డ అగ్రహారం చేజర్ల మండలానికి సంబంధించినటువంటి గంగయ్య అనే ఎస్సీ మాదిగా కమ్యూనిటీకి చెందినటువంటి ఒక పేద ముసలాయన ఆ రోజు ఆయన మేకలు తోలుకొని జరిగింది. ఆ మేకలు తోలుకొని పోతున్న క్రమంలో ఆ పక్కనే ఒక ఆయన పిలిపిస్తారు జల్లుంటే కొంచెం మలదోలమని చెప్తే ఈయన సరేనని చెప్పి ఉద్దేశంతో ఆయన అదే సమయంలో ఆ గ్రామానికి చెందినటువంటి ఒక ఆధిపత్య కులానికి చెందినటువంటి జనసేన పార్టీ సంబంధించినటువంటి ఒక అతను మొగడువైనవా అని చెప్పి ఆయన బెదిరించడంతో ఏంటంటే మర్యాదగా మాట్లాడితే కదా, ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ఆయన ఎంత చెప్పినా కూడా వినకుండా ఆయన చేతిలో ఉన్నటువంటి కర్ర తీసుకొని ఇతను తల మీద అదేవిధంగా చేతుల మీద నిర్దాక్షిణ్యంగా కొట్టడంతో తలకు మీద గాయాలవడం జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే ముందుగా కేసు నమోదు చేసి వాళ్ళ ముద్దాయిలందరినీ కూడా బెదిరించిన వాళ్ళని, అదేవిధంగా అతని మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా ఆ చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా బాధితులకి మేమందరం కూడా